ఈరోజు ఏదైనా హెల్తీగా కుక్ చేసుకుందామని బయటికొచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! కువైట్‌లో ఈ విధంగా సీ ఫుడ్‌ని స్టోర్ చేస్తారనమాట. దీన్ని కోల్డ్ చైన్ మెథడ్ అని అంటారు. దీనివల్ల ఏంటంటే ఫిష్ అనేది ఫ్రెష్‌గా అలాగే నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మీట్‌ని ఎలా ఆర్గనైజ్ చేశారో. ఫుడ్ విషయంలో వీళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు. అన్ని వెరైటీస్ ఇక్కడ మనకి దొరికిపోతాయన్నమాట. మీట్ అనేది కంపల్సరీ ఒక ఫోమ్ ఆర్ ప్లాస్టిక్ ట్రేలో స్టోర్ చేసి టైట్‌గా ట్రాన్స్‌పరెంట్ క్లింగ్ ఫోమ్‌తో కవర్ చేస్తారు. ప్యాకింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్స్‌పైరీ డేట్, ప్యాకింగ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! కుక్డ్ ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది. షాపింగ్‌కొచ్చిన వారు గానీ, ఫ్రెండ్స్‌తో సరదాగా కాఫీకొచ్చిన వారు గానీ ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మనం హైదరాబాద్‌లో వచ్చేంత స్పైసీ ఫుడ్ ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. ఫైనల్లీ అంతా తిరిగి నేను ఇంటికి చికెన్ తీసుకొచ్చేసాను. చికెన్ కుకింగ్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. నేనైతే రెగ్యులర్‌గా నా ఫుడ్‌లో సెసమే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఒక పక్కన ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్‌తో పాటు చిల్లీ ఇంకా గార్లిక్ కూడా వేసేసాను. రైస్ అయితే సోక్ చేసుకున్నాను. అయితే ఈరోజు నేను హెల్తీ అన్నాను కదా! రాగి సంగటి లేదా రాగి ముద్ద చేద్దామని అనుకుంటున్నాను. ఈ రాగులైతే నేను ఇంటికి తీసుకొచ్చి పౌడర్ చేసుకున్నాననమాట. వన్ సైడ్ రైస్ అయితే బాయిల్ అయిపోయింది. దీనిపైన నేనేం చేస్తానంటే రాగి పౌడర్ వేసేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా రాగి పౌడర్ పైన వేసేసి దాన్ని మిక్స్ చేసేసాను. యాక్చువల్లీ నేను రాగి ముద్ద చేద్దాం అనుకున్నాను. అది ముద్దగా కాదు, కొంచెం లూజ్‌గా అయిపోయింది. పర్లేదులే మేమిద్దరమే కదా! అడ్జస్ట్ అయిపోవచ్చు అనేసి అలాగే చేసేసాననమాట. రాగి సంగటిలోకి చికెన్ కర్రీ టైట్‌గా అయితే బాగోదు కదా! అలా అని చెప్పి కొంచెం వాటర్ ఏసాను. కొంచెం లూజ్‌గా ఉంటే బావుంటుంది కదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ మా ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. మేము తినేదానికన్నా ముందు నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాటికి కూడా ఫుడ్ వేసేసాననమాట. ఇవి తినేసాక మేము కూడా ఫుడ్ రెడీ చేసేసుకున్నాము. మేము కూడా హ్యాపీగా, హెల్తీగా తినేసాము. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.